వర్షం అయితే రోజు పడుతుంది. మా అమ్మమ్మ గారి ఇంట్లో మా నాన్న మా తమ్ముడికి ఇట్లా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. వాక్కడికి కూడా పోయి చూపిస్తాం ఎట్లా పారుతుంది ఏందని. ఇప్పుడైతే మా అమ్మమ్మ గారి ఇంటికి పోదాం. అమ్మమ్మ ఏం చెప్తాను? మా అమ్మమ్మ చూడండి వర్షాలు పడతాండి చల్లగా ఉంటుందని వాతావరణం నెగడి పెట్టింది ఇంట్లో. షెటర్ వేసుకుంటే ఏమైంది? డబ్బులు పడితే ఉంటాయి. ఇప్పుడు పడతాయి 2-3 రోజుల. అయితే వాగు మంచిగా బాగా పారుతుందా నాన్న? మామూలుగా పారుతుందా? మరి వర్షం పైన నీరు ఎక్కువ వర్షం కొట్టి అంటే ఎక్కువనే పారుతుంది. అట్లా పోయి చూసేద్దామా? చూసేద్దాం గీనేనా దగ్గరే. అలా చేపలు కూడా పడతారు అనుకుంటా. చేపలు ఇలా పట్టాలి గోదావరి పోతారు. ఆగదు మనుషులు కూడా ఆగదు. ఎవడు ఆగదు. అది అంతా కుట్టకపోద్ది. ఆగు సీడు పోద్ది. మనుషులు తోడుతూ ఉంటాం. ఇద్దరు ఇట్లా ఎదురుగా పెట్టరు. పక్క సైడు అట్లా కాలువలేదా పిల్లలు ఇటు కాలుతాయి. ఆకు కాలితే దానికి పెట్టుకుంటారు పక్క సైడ్ ఇట్లా కాలువ పోయేటి అట్లా. ఒకసారి అట్లా పోయి చూసేద్దాం ఎట్లున్నది వాతావరణం ఏందని. చూద్దాం. నిఖిలు నిఖిలు నిఖిల్ నానిండు కావచ్చు తువ్వాలి ఏదని అడిగిండు తుడుచుకుంటాడు. ఎందుకు తుడుచుకుంటానువే? ఆయన వస్తుందా? జ్వరం వస్తుందా? అబ్బో రైట్ తుడుచుకో. అయితే గట్టిగా తుడుచుకో. వచ్చేలోపు కూర పప్పు కూర అయితే తిందాం. సరేనా? నువ్వు ఇన్నే ఉండే తడతాం. అటు పోయేస్తాం. ఊళ్ళో పెడతాం. ఇందులో నీరు మొత్తం ఇటు కిందికి వస్తున్నాయి. బండి వేసుకొని పోదాంపా. ఇది మా ఇంటికి రోడ్డు. మా ఇల్లు చూపించాను. మా ఇల్లు ఏదంటే అదే, అది మా ఇల్లే. వైఫై పెట్టున్నది. వర్షం బాగా కొట్టింది. బాగా సీడ్ మీద వస్తుంది గాలి. గాలి ఇటు నుండి దోస్తాంది కదా, అందుకే మేమైతే మా వాకాడికి అయితే పోతున్నాం. పోతావా గొడుగు. మేమైతే ఇప్పుడు వాకాడికి వచ్చినాం ఫ్రెండ్స్. వాకాడికి వచ్చినాం అంటే మా ఊరు వాగు. ఎంతగానం పారుతుందో ఇప్పుడు చూపిస్తా మీకు. ఎంతగానం పారుతుందో ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి. ఊరు కూడా లేచిపోతాయి టైం అయితే ఎక్కువైతే. వర్షాలు ఎక్కువై గోదావరి ఎక్కువైతే ఊరు కూడా మునుగుతాయి మనది. అక్కడ మన ఇంటి వరకు వస్తాయి నీరు. అంత ప్రమాదం.
నాన్న ఇదంతా అడవిలల్లో కొట్టిందిగా. అడవిలో 4-5 ఆగులు ఉంటాయి. ఆగులన్నీ ఇటే ఒక్క కాడి ఏం చేస్తాను ఒక్క కాడనే కలుతుంది అన్నట్టు. 5-6 ఆగులు ఉంటాయి. ఎక్కడిదక్కడ ఈ ఆకు కలుతాయి అన్నట్టు. పైన ఆగులన్నీ దీనికే కలుతాయి. ఇంకా ఏదో మేడ ఆగుంటుంది అట, ఏదో ఆగుంటుంది అట, అన్ని 4-5 ఆగులు ఉంటాయి. మొత్తం దీనికే కలుతాయి అన్నట్టు. దీనికి కలిసి ఎక్కువ అవుతుంది. ఒక్కొక్క ఆకు కలుతాలకు ఇంకా రన్నింగ్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఆగులు కలుతా ఉంటే పెరుగుతూ ఉంటుంది దీనికి పైన అడవిలో. ఇది గోదావరికి కలుతాయి. మొత్తం గోదావరికి పోతుంది నీరు. గోదావరి ఎక్కువైనప్పుడు కమ్మ ఎక్కువైతే ఇటు మన ఊళ్ళల్లో కాదు పొలాలు మన ఇంటి కూడా వస్తాయి. కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపెడదాం. ఎందుకంటే వచ్చినప్పుడు చూపిస్తే సెట్ అవుతుంది. గోదావరి వచ్చినప్పుడు చూపెడదాం. ఈ నీరంతా గోదావరికి కలుతుంది. కలిసినాక గోదావరి ఒక ఎక్కువ వచ్చింది అనుకో, ఇటు ఇక మనకి పొంగిందంటే మన ఊర్లలో పడుతుంది. ఇటు పొలాలు గిలాలు మన ఇంటికాడ అన్నీ మునుగుతాయి కూడా. మునిగినాయి కూడా. ఇంతకుముందు గోదావరి డబ్బులు కూడా ఇచ్చిండు గవర్నమెంట్. మనకు కూడా వచ్చినాయి. ఇచ్చిండు 12,000 10,000 ఇచ్చిండు మనిషికి మునిగినందుకు. సాయంత్రం వరకు అన్నం పడేది ఇంకో తిరిగి అవుతుంది. ఇంకా బాగా వస్తాయి. ఇవ్వాలిగా వరదలకి కట్టెలు అంటే కొట్టకొస్తాయి. కట్టెలు పెట్టబోతాయి. కట్టెలకి కట్టెలన్నీ కొట్టకొస్తాయి. అక్కడ వస్తాయి కూడా వస్తాయి. ఈ బ్రిడ్జి కూడా మునిగిందిగా. బ్రిడ్జికి మునుగుతుంది. గోదావరి అంటే ఇప్పుడు మునుగుడే. బ్రిడ్జి మునిగిపోయి మన ఇంకా ఈ ఏడు వర్షాలు సరిగ్గా లేవు కానీ నిరుడు ముందట ఏడు కూడా మునిగింది. బ్రిడ్జి మునిగింది. పైన నీరు ప్రాజెక్ట్ నీరు గిట్లా ఎక్కువై వదిలిపెట్టింది అనుకో, గుమ్ము అంటే మన పొలాలు ఇంట్లో కాడికెళ్ళి మునుగుద్ది. వర్షం పైన కూడా కొడితేనే వస్తుంది. పైన నీరు వదిలిపెడతారు ఎక్కువైనప్పుడు మన ఊరుకు కమ్మకి వస్తుంది. ఇది ఆగంత కమ్మినంటే గోదావరి ఊళ్ళో పడుతుంది. ఇలా నుండి చేపలు పోతాయినా ఇప్పుడు? పోతాయి కానీ పక్కకి ఎక్కుతాయి. పొలాలకి ఎక్కుతాయి. ఎక్కి ఆ ఒర్రెల పంట చేపలు పడతాయి. ఇప్పుడు ఊళ్ళలో చేపలు వస్తాయి. ఇంకా ఈ 2-3 రోజులు వర్షాలు కొట్టే మాత్రం వర్షాలు కొడితే గోదావరి వస్తుంది. అంత గోదావరి అవుతుంది. పైన నీరు కింద నీరు ఆ గోదావరికి అంతా పోతాం కదా. ఆ గోదావరి పెరుగుతాంటే ఏం చేస్తుంది, ఇటు కమ్మ వస్తూ ఉంటుంది. ఇక అర్ధరాదు ఇక కమ్మే ఇక ఇట్లా ఉరకది ఆగిపోద్ది అన్నట్టు. నీరు కాకది మెల్లగా పోద్దిగా మెల్లగా పోద్ది. ఇక ఆగిపోయిందంటే అటు పైకి ఎక్కుద్ది. పొలాలకు మనకి అట్లా ఈ రోడ్డుకి ఎక్కుద్ది. వరద గోదావరి మళ్ళీ తీస్తేనే మళ్ళీ ఈ ఆగు అటు పెద్ద ఇది ఆగు చేస్తాం అన్నట్టు. నీరు ఎక్కువైతే అర్థం ఉరకదు అన్నట్టు. గోదావరి రానప్పుడు ఫ్రీగా ఉరికి గోదావరి కలుపుతుంది. గోదావరి పైకి తన్నప్పుడు యాగంట ఆగిపోద్ది అన్నట్టు. ఎక్కడ దగ్గర నీరు ఆగిపోద్ది. ఆగిపోయి గోదావరి అటు మన ఇంట్లో మునిగైతే అది. పోదాం పైగా. చూసారుగా ఫ్రెండ్స్, మాకాడ బ్రిడ్జి ఇలా ఉంది ఈరోజు. జనాలు ముఖ్యం. కింద పెడతాం ఒకరు నానకుండా. సెట్ కింద పెట్టి ఏమైతే ఏడావు కానీ గాలి మా నాన్న అయితే బండికి కవర్ కడుతున్నాడు. ఏమైందా నిఖిలో? ఓ అమ్మమ్మ ఏం కూర? ఏం కూర అమ్మమ్మ?
ఎన్ని మెత్తలు ఎన్న మెత్తాలా నిఖిల్ ఏమైందే నేను అనుకున్న కూర మంచిగా ఉన్నది ఉల్లిగడ్డ ఎన్ని మెత్తలు అన్నీ మస్తున్నది మామిడికాయ మంచి కలిసి ఉన్నది మస్తున్నది పప్పు కూర మామిడికాయ వక్క మస్తున్నది. అమ్మ బాగున్నది నిఖిలు ఎట్లున్నది వర్షం అయితే పడుతుందండి బాగానే మేమైతే నానిపోయి బట్టలు మళ్ళీ మార్చుకున్నాం